గుంటూరు కారం, ఓన్లీ గుంటూరు అండ్ హైదరాబాద్. నో కారం, నో స్పైసీ. హలో మూవీ లవర్స్, మూవీ అయితే నాకు నచ్చలేదు. ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. సాంగ్స్, ట్రైలర్స్ బాలేవు. మూవీ కూడా అట్లే ఉంది, బాలేదు. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబో థియేటర్స్కి సెట్ అవ్వదనుకుంటా. గుంటూరు కారంతో ప్రూవ్ అయింది. త్రివిక్రమ్ డైరెక్షన్, ఎగ్జిక్యూషన్, రైటింగ్ అస్సలు ఇంప్రెస్ చేయలేదు. గురూజీ, మీ రైటింగ్స్ని అప్డేట్ చేయండి ప్లీజ్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సంక్రాంతి మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ వీడియో అండ్ హనుమాన్ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ అయితే అస్సలు లేదు. స్టోరీలో అంత సింపుల్ కాన్ఫ్లిక్ట్ని మూవీ మొత్తం సాగదీశారు. అన్నెసెసరీ సీన్స్, సాంగ్స్, ఫైట్స్ అసలు స్టోరీకి అవసరం లేకుండా ఉంటాయి. హీరో గుంటూరు టు హైదరాబాద్ వెళ్తూనే ఉంటాడు, కానీ స్టోరీ మటుకు ముందుకు జరగదు. మూవీ మొత్తం ఎంత బోర్ ఉంటుందంటే చెప్పలేను. మరో అజ్ఞాతవాసి మూవీలాగా అయిపోయింది. ఈ మూవీలో కూడా అంతాక్షరి సీన్ లాగా 2-3 ఓల్డ్ సాంగ్స్తో మహేష్ బాబు, శ్రీలీలతో స్టెప్స్ వేయించారు. అసలు సెట్టే అవ్వలేదు. ఫైనల్ ట్విస్ట్లు కూడా సేమ్ అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం ట్విస్ట్లు ఉంటాయి. ఎలివేషన్ సీన్సే లేవు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు. నో ఎమోషన్. మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్, స్టైల్ అన్నీ బాగున్నాయి. డ్యాన్స్ కూడా చేశాడు. ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. బట్ ఆ హార్డ్వేర్కి నో యూస్. మూవీని మాత్రం సేవ్ చేయలేకపోయింది. మహేష్ బాబు సెటైర్లు, జోక్స్ అన్నీ బాగున్నాయి. ఇక శ్రీలీల మూవీలో ఓన్లీ ఫర్ గ్లామర్ అండ్ సాంగ్స్ కోసమే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ గురించి మీకు తెలిసిందే కదా. డ్యాన్స్ వరకు అయితే సూపర్, ఇరగ తీసేసింది 2 సాంగ్స్లో. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, జయరామ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా ఏం ఇంపాక్ట్ లేదు మూవీలో. యాక్టింగ్ వైజ్ ఆల్ గుడ్. ఇంకా సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మూవీలో అవసరమే లేదు. గురూజీ గురించి తెలిసిందే కదా, ప్రతి మూవీకి 2 హీరోయిన్స్ పెడతాడు. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా సేమ్, అవసరమే లేదు. ఇక టెక్నీషియన్స్ వర్క్ అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే హెల్ప్ అయింది అండ్ డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ అయితే బాలేవు. కుర్చీని మడతపెట్టే సాంగ్ అయితే బాగుంది. డైలాగ్స్ అండ్ కెమెరా వర్క్ ఈజ్ గుడ్. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఈజ్ బ్యాడ్. చాలా సీన్స్ రిమూవ్ చేసి ఉండవచ్చు. డబ్బింగ్ కూడా ప్రాపర్గా లేదు. చాలా సీన్స్లో లిప్ సింక్ సెట్ అవ్వలేదు. ఇంత సింపుల్ స్టోరీ ఉన్న మూవీని ఫుల్ రిచ్గా తీశారు. టికెట్ ప్రైస్ పే చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మీరైతే మిస్ అవ్వకండి. మహేష్ బాబు డైలాగ్స్, డ్యాన్స్ చూసి ఖుషి అవుతారు పక్కా. స్టోరీని పక్కన పెట్టేస్తే మళ్ళీ మహేష్ బాబుని మీరు స్క్రీన్ పైన చూడాలంటే 2-3 ఇయర్స్ అవుతుంది. మిగతా ఆడియన్స్ ఇక మీకు తెలిసిందే కదా ఏ మూవీకి వెళ్ళాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ సైంధవ్ మూవీకి వెళ్తున్నా, ఆ రివ్యూ కూడా ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.